సరే ఈ వార్త చూద్దాం. తెలంగాణ మావోయిస్టులు ఇంకా అడవుల్లోనే ఎందుకు? ఇతర రాష్ట్రాల వారొచ్చి ఇక్కడ లొంగిపోతున్నారు. మన రాష్ట్రానికి చెందిన వారికి ఏమైంది? లొంగుబాటుకు డెడ్లైన్ మార్చి 31. ఆ తర్వాత పరిస్థితులు ఇలా ఉండవు. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక. ఆయన ఎదుట లొంగిపోయిన 41 మంది, వారిలో తెలంగాణ వారు 2. సరే ఈ వార్త కూడా చదివిన తర్వాత చదువుదాం ఒకసారి. ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు మన దగ్గరికి వచ్చి లొంగిపోతుంటే మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఎందుకుంటున్నారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస ప్యాకేజీ, లొంగుబాటుకు ఇస్తున్న సురక్షిత బాటను చూసి ఇతర రాష్ట్రాల మావోయిస్టులు ఇక్కడికి వచ్చి లొంగిపోతున్నారని చెప్పారు. తెలంగాణకు చెందిన మావోయిస్టులు మాత్రం ఎందుకు జనజీవన స్రవంతిలోకి రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. మావోయిస్టుల లొంగుబాటు, అరెస్టులకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాల మధ్య డెడ్లైన్లు వేరువేరుగా ఉండవని డీజీపీ చెప్పారు. ఒకటే డెడ్లైన్ అని, అది వచ్చే ఏడాది మార్చి 31 అని స్పష్టం చేశారు. అప్పటి వరకు లొంగుబాటుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లేదంటే ఆ తర్వాత పరిస్థితులు ఇప్పటిలాగా ఉండేయని మావోయిస్టుల్ని హెచ్చరించారట. శుక్రవారం రోజు 41 మంది మావోయిస్టులు 24 ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిర్రు. సో దానికి సంబంధించిన వార్త, వాళ్ళు ఇచ్చిన ఆయుధాలు ఏంటి, లొంగిపోయిన మావోయిస్టుల పేర్లు ఇక్కడ ఇచ్చిర్రు. అయితే ఆయన అంటుంది ఏంటి అంటే, వేరే రాష్ట్రాలలో ఇప్పుడు మావోయిస్టుల లొంగుబాటుకి కేంద్రం ఇచ్చిన టైం ఎప్పటి వరకు? మార్చి వరకు కదా. మార్చి 31 డెడ్లైన్. అయితే ఆ మార్చి 31 వరకు ఉన్న డెడ్లైను కేంద్రంకి ఒక డెడ్లైను, రాష్ట్రాలకు ఒక డెడ్లైన్ ఉండదు. కేంద్రం ఇచ్చిన డెడ్లైన్ లోపలే రాష్ట్రాల దగ్గర కూడా లొంగిపోవాల్సి వస్తుంది. మార్చి 31 వరకు ఏ రాష్ట్రాలలో లొంగిపోతే ఆ రాష్ట్రాలలో లొంగిపోవచ్చు మావోయిస్టులు. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే మనం ఈ 3 రాష్ట్రాలలో కొంత ఎక్కువ లొంగుబాటు ఉంది. తెలంగాణలో, అట్లనే మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో ఇక్కడ లొంగిపోతున్నారు మావోయిస్టులు వచ్చి. గతంలో కూడా మనం చూసినాం, మన దగ్గర చంద్రన్న లొంగిపోయిండు, ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం కదా. ఇంకా చాలామంది కూడా ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులు చాలామంది లొంగిపోతూ వస్తున్నారు. అయితే ఇంకా లొంగిపోవాల్సినంత మంది లొంగిపోతలేరట. అది తెలంగాణకి సంబంధించిన మావోయిస్టులు లొంగిపోతలేరట. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో వచ్చేమో తెలంగాణలో లొంగిపోతున్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి మావోయిస్టు నాయకులు ఎందుకు వచ్చి లొంగిపోతలేరు? ఎక్కడైనా సరే డెడ్లైన్ ఒకటే ఉంటుంది, మార్చి 31 వరకే. కేంద్రం పెట్టిన డెడ్లైన్ ఏదైతే ఉందో ఆ మార్చి 31 వరకే రాష్ట్రాలలో కూడా వచ్చి మీరు లొంగిపోవాలి. లేకపోతే ఇక మార్చి 31 తర్వాత ఇప్పటి లెక్క ఉండదు అనేది శివధర్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు. మార్చి 31 తర్వాత ఇప్పట్లాగా ఉండదు, మేము లొంగిపోతాం ఇంకొకటి అంటే ఇంకా ఉండవు. అప్పుడు కేంద్రం ఏం డెసిషన్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టి రాష్ట్రాలు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు లొంగిపోయిన వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, లొంగిపోయినటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి భద్రత కావచ్చు, లేకపోతే వాళ్ళకి పునరావాసం కోసమని వాళ్ళు ఏదన్నా పెట్టుకుంటాము అంటే ఇటువైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి కొంత సహాయం చేస్తారు కదా. సో అట్లాంటివన్నీ తెలంగాణలో మంచిగా ఉన్నాయట. సో తెలంగాణకి సంబంధించిన దాన్ని చూసి చాలామంది వేరే రాష్ట్రాలలో కూడా తెలంగాణలో లొంగిపోతారు. ఎందుకంటే ఇక్కడ లొంగిపోతే ఇక్కడ దాని ప్రకారమనే వాళ్ళకి భద్రత కావచ్చు, మిగతావి అందుతాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రకారం. సో వేరే రాష్ట్రాలలో వచ్చి కూడా ఇక్కడ అట్లా లొంగిపోతూ ఉంటే తెలంగాణలో ఉన్నోళ్ళు మాత్రం ఎందుకు లొంగిపోతలేరు, లొంగిపోర్రి అనేది నిన్న కొంతమంది మావోయిస్టులు లొంగిపోయిన సందర్భంగా డీజీపీ గారు చెప్పిర్రు అనేది ఆ వార్త. అయితే నిన్న కూడా దగ్గర 40 మంది లొంగిపోయారట. 40 మంది లొంగిపోతే దాంట్లో తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు ఆయన చెప్పింది. అందుకే వేరే రాష్ట్రంలో అంతమంది వచ్చి తెలంగాణలో లొంగిపోతున్నారు, నిన్న కూడా లొంగిపోయిన దాంట్లో 2 తెలంగాణ వాళ్ళు ఉన్నారు. కానీ మావోయిస్టు నాయకులలో చాలామంది తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా వచ్చి మార్చి 31 లోపు లొంగిపోండి, లేకపోతే కనుక డెడ్లైన్ అందరికీ ఒకటే రకంగా ఉంటుంది, తర్వాత లొంగిపోతాము అంటే ఇప్పుడున్నలాగా పరిస్థితులు అప్పుడు ఉండవు. కాబట్టి అందరూ కూడా లొంగిపోవాలి కేంద్రం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు. లేకపోతే వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు కదా, లొంగిపోండి లేకపోతే చనిపోండి. కేంద్రం విధానం అదే, చాలా సందర్భాలలో చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అయితే లొంగిపోండి లేకపోతే చనిపోవాలి. కానీ మావోయిస్టు రహిత సమాజాన్ని మేము తీసుకొస్తాము మార్చి 31, 2026 వరకు అని కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఆల్రెడీ స్వయంగా ప్రకటించున్నారు. కాబట్టి దాని తర్వాతే 2025లో లొంగుబాట్లు జరిగినాయి, ఎన్కౌంటర్లు జరిగినాయి, ఇదన్నీ కూడా దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటివి. కాబట్టి మార్చి 31 తర్వాత ఇక ఇదివరకు అట్లా ఉండదు. కాబట్టి అందరూ లొంగిపోర్రి అనేది డీజీపీ మావోయిస్టులను హెచ్చరించిర్రు అనేది ఈ వార్త.